ఫ్రెండ్స్ అందరికి మీ గేదెల కొమ్ములు గానీ ఏమన్నా మెలుచుకొని ఉంటే బారుగున్నా గానీ ఇంకో ఈ అన్నయ్య అయితే చెక్కబడినండి కోదాడు అన్నయ్యలది. మీకు కావాలంటే నెంబర్ మెన్షన్ చేస్తాను నేను. చూడండి ఎంత మంచి కొమ్ము చూడండి ఎలా చెప్పింది. అంటే కట్ చేస్తారు మళ్ళీ మంచిగా కొచ్చగా చెప్తారు గేదెనైతే. చూడండి ఇట్లా కట్ చేశారు, చాలా పొడుగున్నాయి. అటు ఇటు మెలుచుకొని ఏమన్నా గేదె గంట పొడితే మటుకి ఆ గేదెలు రెండు ఆగమైపోతాయి, ఎందుకంటే రావు కదా. అంత భయంకరంగా ఉన్నాయని మేమైతే ఇంకో ఇట్లా చేపిస్తున్నాం. చూడండి ఎంత కొచ్చగా చేశారు. అంటే అది కదలటం భయమే కదులుతుందా? ఎట్లా భయమేనా? మీకు తెలుస్తుందా మరి? బెడ్ రాకుండా బాగానే అంత కొచ్చగా మంచిది తెలుస్తుందా? చిగురు తగలకుండా అర్థమైంది మీకు. దాని భయం అవుతుంది చూడు. ఎంత దూరమైనా వెళ్తారా మరి? ఇక్కడ నుంచి ఒక 100 కిలోమీటర్స్. ఓకే, విన్నారుగా ఫ్రెండ్స్. మీకు ఎవరికైనా కావాలంటే ఈ అన్నయ్య అయితే వస్తారు, పిలిపించుకొని. ఎందుకంటే కొమ్ములు ఎక్కువ దగ్గరగా ఉన్నాయి అయితే రెండు మన ఇంట్లో పొడుచుకోవచ్చు. అట్లా ఇరుక్కున్నప్పుడు తీయటం చాలా కష్టం, తీసే వాళ్ళకి గేదెలకు కానీ. అట్లా ఆగమైన గేదెలు కూడా ఉన్నాయి మా ఊర్లో అయితే. అది ఇంకా ఎండాకాలం కదా, ఇప్పుడు ఇంకా సేవ్ చేసుకోవాలి మనం. వదిలిపెడతాం కదా, ఏ బర్రెలు ఏ పొడుచుకునేవి కూడా తెలియదు. పచ్చిగంట ఏం చేయదా దానికి? పచ్చిగంట ఏం చేయదా కొమ్ములకి? చిగురు తగిలితే ఓకే ఓకే, గోరులు తీసుకున్నట్టుగా. ఓకే ఓకే. మన గోరు గంట మనం చిగురు తగిలితే ఎట్లా పెయిన్ వస్తుందో దానికి కూడా అంతేనంత. అమ్మ చూడండి ఎంత సన్నగా వస్తుంది. అంటే మీరు నేర్చుకున్నారా లేకపోతే తాతల తరం నుంచేనా? కోదాడేనా మంది? అసలు ఊరు వెంకటరాంపురం. ఇప్పుడు కాళ్ళు డెక్కులు కూడా చేస్తారా? గేదెలయ్యానా? ఓహో, కోడిదోళ్ళయ్యా. ఇప్పుడు అది దూగాడ అంటారు. అంటే నూనెపు రావడానికి. ఇప్పుడు మనం పట్టుకున్న అది గీరుకోవటం అట్లాంటివి ఏముండవుగా? ఇప్పుడు మనం కొమ్మ పట్టుకుంటే గీరుకోదుగా? కంప్లీట్ అయినాక చూడండి ఎలా ఉందో. దానికి కొంచెం పేడ రాశారండి, అంటే తెల్లగా ఉండకుండా అల్ల కలర్లో కలిపించుకోవడానికి. చూడండి అది.